వెల్కమ్ టు ఐపీటీవీ. సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, టీడీపీ నాయకుడు నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర గర్వకారణమని అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాయుడుపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. గత 30 ఏళ్లలో 15 సంవత్సరాల అధికారంలో సుభిక్ష పాలన అందించారని, మరో 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల పక్షాన నిలిచారని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలతో విజయవంతంగా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలుసుకోవాలంటే ఎన్ఆర్ఐల సహాయ సహకారాలు తీసుకుని జన్మభూమిలో వారిని కూడా భాగస్వామ్యం చేశారు. మరి అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల్ని నిర్మాణం చేపట్టారు. ఈ రోజు తెలుగు గంగ కాలువలో తెలుగు గంగ ఆలోచన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వచ్చిన ఈ రోజు సమానంగా ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత మరి అందరూ కూడా చూశారు. ఒక విజన్ ఉండే నాయకుడైన ఏదైనా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ ప్రణాళికని అమలు పరిచే విధంగా ఆయన పావులు కలుపుతా ఉంటాడు. మరి ఈ రోజు రాష్ట్రంలో ఆదరణ పథకం అయితేమి, మరి ఉచిత కరెంట్ విషయం అయితేమి అన్ని కూడా ఆయన తీసుకొచ్చిన విషయమే. వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 95లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రజల వద్దకే పాలన అని ఒక బస్సు వేసుకొని ప్రజల దగ్గరికే వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ రోజు పాలన సాగించారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా 4వ సారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా ఆయన 95లో ఎంత ఉత్సాహం చూపించారో ఇప్పుడు కూడా ఇంత వయసులో కూడా ఆయన యాక్టివ్ గా పనిచేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయనకు మన అందరం కూడా సపోర్ట్ గా నిలబడితే ఇంకా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా కూడా ఆయన కష్టపడతారు. ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే శక్తిని ఆయనకి ప్రసాదించమని దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే మన నాయకులు అందరూ కూడా తెలుగుదేశం నాయకులు గర్వపడే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆయన చేసిన పనిని చెప్పే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి నాయకులందరూ కూడా ఆయన ఎంత పని చేస్తున్నాడో అంతకంటే తక్కువైనా కూడా మనం కూడా పనిచేస్తూ ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.